మీ ఫోన్ కట్ అవుతుంది సార్, మీ జూమ్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం. దత్తాత్రేయ విద్యార్థి నేత, తెలంగాణ జాగృతి నేత ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. దత్తాత్రేయ గారు. ఎస్, నమస్కారం భరతన గారు. మీకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరఫున జీనియస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఇవాళ ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి అంశం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల చిరకాల స్వప్నం, విద్యా ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్లు సాధించడం అనేటువంటిది దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో చాలా మంది నాయకులు, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, చాలా బీసీ సంఘాలుగా చాలా మంది పోరాటం చేసిండ్రు. కానీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇష్టమైనటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోటం, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో యూపీఎఫ్ గా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు, దాంతో పాటుగా ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ, ఇవాళ జూన్ 17వ తారీఖు నాడు ఏదైతే రైల్ రోకోకు పిలుపునిచ్చారో రైల్ రోకో ప్రోగ్రామ్ కి తలొగ్గినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇవాళ కేబినెట్ లో ఆర్డినెన్స్ ను జారీ చేస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామనడం నిజంగా చారిత్రాత్మకమైనటువంటి అంశంగా భావిస్తా ఉన్నాం. ఈ పోరాటంలో అన్ని వర్గాలు, ఇవాళ మాకు దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, మహిళా వర్గాలు, రైతులు, సబ్బండ వర్గాలు ఈ పోరాటానికి సహకరించారు. ముఖ్యంగా విద్యార్థి లోకం పెద్ద ఎత్తున మమేకమై పోరాటం చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, ఒకవైపున మిత్రులు రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు బీసీ రాజ్యసభతో పోరాటం చేశారు. ఇట్లా ప్రతి ఒక్కరు క్రెడిట్ ఇచ్చిన కాంగ్రెస్ కాకుండా మీరు అందరికి చెప్తున్నారు. క్రెడిట్ ఇచ్చిన కాంగ్రెస్ కాకుండా అందరికి క్రెడిట్ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత అది. ఇవాళ నేనేమంటున్నానంటే భరతన్న గారు, కాంగ్రెస్ పార్టీకి ఒక మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తూనే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటది. ఎందుకంటే బీసీలు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ బాధ్యత లేదు. లేదన్నా, ఒక విషయం చెప్తా ఉన్నాను. విద్యార్థి నాయకులుగా మేము ఏమనుకుంటామంటే, పోరాటం చేస్తేనే కదా ఇవాళ ప్రభుత్వం తలొగ్గింది. పోరాటమే జరగకపోయింటే ప్రభుత్వం మర్చిపోయేది కదా. అంటే వాళ్ళు హామీ ఇచ్చారు, క్యాస్ట్ సెన్సస్ చేస్తామన్నారు. రాహుల్ గాంధీ దాని ప్రకారం వాళ్ళు చేశారు. క్యాస్ట్ సెన్సస్ విషయంలో పోరాటాలు ఇంతకుముందు కూడా జరిగాయి, కానీ ఇంతకుముందు గవర్నమెంట్లు ఇవ్వలే కదా. మరి అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ ప్రభుత్వము చాలా సమస్యాత్మకమైనటువంటి అంశం అయినప్పటికీ డెడికేషన్ కమిషన్ వేయమని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేయాల్సి వచ్చింది. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్స్ కూడా బయట పెట్టినప్పటికీ గ్రామాల వారీగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్లు ఇవ్వమని అడిగినాము, పెట్టలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో ఇంకా చిత్తశుద్ధితో, ఎందుకంటున్నామంటే వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా నిరూపించుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత, జీవో వచ్చిన తర్వాత కోర్టు మెట్లు ఎక్కకుండా, కోర్టు కేసులు పడకుండా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంది. కోర్టు మరి బీఆర్ఎస్ నుంచి లేకపోతే బీజేపీ నుంచి ఎవరు పోరని మేముంది. ఎవరు పోయినా కూడా ఇవాళ వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వాళ్ళని ఇప్పుడు కోర్టులో కసబ్ తరపున వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏమంటున్నానంటే, ఒక వ్యక్తికి లాభం చేకూర్చడం కోసం జరిగిన అంశం కాదు ఇది. తరతరాలుగా నష్టపోయిన ఈ వర్గాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కోర్టుకు పోయినారు కదా. మరి అప్పుడు కేసీఆర్ తప్పనాలా? దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఆ కమిషన్ రిపోర్ట్ల మీద కోర్టుకు పోయింది ఇదే జానారెడ్డి గారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, జానారెడ్డి గారు కోర్టుకు పోయారు. అసలు పోలే జానారెడ్డి గారు. ఇప్పుడు ఒకటే అన్నా, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ నేను మధ్యలో వస్తున్నా, ఇక్కడ మధ్యలో వస్తున్నా. రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళ నిక్కచ్చిని నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చింది. సరే, ఎన్ని ఒడిదొడుకులు పడ్డా, ఎంత వెనుక ముందు పోయినా కూడా ఇవాళ బీసీల చైతన్యానికి తలొగ్గాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా బీసీల పోరాటం అనేటువంటిది ఇవాళ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, అన్ని కులాలు ముక్త కంఠంతో అడుగుతున్నాయి. మాకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలని అడుగుతున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే కాదు, భవిష్యత్తులో నేను ఒకటే చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు, కానీ అనివార్య పరిస్థితులు మాత్రం ఇస్తున్నదన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాల్సింది. ఎందుకంటే
యా మీ ఫోన్ కట్ అవుతుంది, మీకు ఏదో ఫోన్ వస్తుంది, దానివల్ల మధ్య మధ్యలో కట్ అవుతుంది మధ్య మధ్యలో. ఒక్క నిమిషం. కులగణన చేయకుండా తప్పించుకోవాలని చూసింది, కులగణన చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకోవాలని చూసింది. అట్లాగే డెడికేటెడ్ కమిషన్ కూడా వేయకుండా తప్పించుకోవాలని చూస్తే హైకోర్టు మెట్టికాయలు వేసి హైకోర్టు వేయడం ద్వారా డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. మీకు తెలుసు భరత్ గారు, ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఢిల్లీ పెట్టి తప్పించుకోవాలని చూసింది. కానీ బీసీల ఐక్య పోరాటం వల్ల మేమందరం కూడా కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, రాజ్యాంగాలకు అతీతంగా కొట్టాడడం వల్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మా వర్గాలకు న్యాయం జరిగే వరకు మేము కొట్టాడతాం. ధన్యవాదాలు. కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల